మనం లాస్ట్ వీడియో లోపల రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రీట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియో లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్విట్స్ మీద డిస్కషన్ చేసుకుందాం. నా రిక్వెస్ట్ ఏంటిదంటే మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయినట్లయితే ఫస్ట్ ఆ రీట్స్ వీడియోని చూసి ఆ తర్వాతనే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ రీట్స్ అండ్ ఇన్విట్స్ అనేటివి హలో బ్రదర్ మూవీలో డబుల్ యాక్షన్ నాగార్జున లాగా ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ని కలిగి ఉంటాయి. ఓకే, ఇక లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. వెల్కమ్ టు లామా వెల్త్. ఈ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లోపల సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఇన్విట్స్. యాక్చువల్లీ వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆర్ ఇన్విట్స్? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఆస్తుల మీద పెట్టుబడి పెట్టే సంస్థలనే మనం ఇన్విట్స్ అని అంటుంటాం. అసలు ఇంతకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది? సమాజం లోపల మనుషులు బతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటుంటాం. సింపుల్ గా చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్స్ కి కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటుంటాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నే షార్ట్ ఫామ్ లోపల ఇన్ఫ్రా అని పిలుస్తాం. ఈ ఇన్ఫ్రా లోపల చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రా కిందకి వస్తాయి. ఈ మొబైల్ నెట్వర్క్స్, బ్రాడ్బ్యాండ్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాలోకి వస్తాయి. ఈ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఎనర్జీ ఆర్ పవర్ ఇన్ఫ్రా కిందకి వస్తాయి. ఈ డ్యాములు, కెనాల్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ వాటర్ సప్లై అండ్ శానిటైజర్ ఇన్ఫ్రా కిందకి వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇన్ఫ్రాలు మనకు ఉంటాయి. మరి ఈ ఇన్విట్స్ ఎలా పనిచేస్తాయి అండ్ ఎలా డబ్బులు సంపాదిస్తాయో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రా లోపల ఉన్న ఒక హైవే రోడ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫస్ట్ ఈ ఇన్విట్స్ ఈ హైవే రోడ్ ను బిల్డ్ చెయ్యవు. ఏదైనా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ హైవే రోడ్ ని బిల్డ్ చేస్తుంది. అలా రోడ్డు పనులు పూర్తయిన తర్వాత అదే కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ హైవే రోడ్ ను మెయింటైన్ చేస్తూ టోల్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇలా రెడీ టు యూజ్ గా ఉన్న ఈ హైవేని ఈ ఇన్విట్స్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చి ఈ హైవేని బై చేస్తాయి. ఇలా ఇన్విట్స్ బై చేసిన హైవే రోడ్ ని 15 నుంచి 20 సంవత్సరాల వరకు మెయింటైన్ చేస్తూ టోల్స్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ ని సంపాదిస్తూ ఉంటాయి. ఇలాగే టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాలో ఉన్న ఇన్విట్స్ రెడీ టు యూజ్ గా ఉన్న మొబైల్ టవర్స్ ని, ఆప్టికల్ ఫైబర్స్ ని బై చేసి వాటిని జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి టెలికామ్ ఆపరేటర్స్ కి లీజ్ కి ఇచ్చి ఆ లీజ్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ ని సంపాదిస్తూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే పవర్ ఆర్ ఎనర్జీ ఇన్ఫ్రాలో ఉన్న ఇన్విట్స్ రెడీ టు యూజ్ గా ఉన్న ట్రాన్స్మిషన్ లైన్స్, సబ్ స్టేషన్స్, సోలార్ ఆర్ విండ్ ఫార్మ్స్ ని బై చేసి టారిఫ్ల ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ ని సంపాదిస్తూ ఉంటాయి. సో ఇలా ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల ఉన్న ఇన్విట్స్ రెడీ టు యూజ్ గా ఉన్న అసెట్స్ ని బై చేసి ఈ టారిఫ్ల ద్వారా, రెంట్ల ద్వారా, లీజ్ల ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ ను సంపాదిస్తూ ఉంటాయి. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బై చేయడానికి ఇన్విట్స్ కి డబ్బులు ఎలా వస్తాయి? ఈ మనీ కోసమే ఇన్విట్స్ మార్కెట్ లో లిస్ట్ అయిపోయి మనలాంటి ఇన్వెస్టర్ల దగ్గర నుంచి 45 నుంచి 50% ఆఫ్ ద మనీని పూల్ చేస్తాయి. ఇంకో 45 నుంచి 50% ఆఫ్ ద మనీని బ్యాంకుల దగ్గర నుంచి అప్పుగా తీసుకొస్తాయి. ఈ ఇన్విట్స్ ను మేనేజ్ చేసే ప్రొఫెషనల్ స్పాన్సర్ కూడా కొంత శాతం మనీని ఈ ఇన్విట్స్ లోపల ఇన్వెస్ట్ చేస్తారు. మరి ఇప్పటిదాకా మన ఇండియన్ మార్కెట్ లోపల ఎన్ని ఇన్విట్స్ లిస్ట్ అయినాయి అండ్ వాటి లోపల ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మన ఇండియన్ మార్కెట్ లోపల ఇప్పటి వరకు 17 ఇన్విట్స్ లిస్ట్ అయినాయి. ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ లోకి వెళ్లి సర్చ్ బార్ లోపల ఇన్విట్స్ అని టైప్ చేస్తే ఇండియన్ మార్కెట్ లో ఉన్న ఇన్విట్స్ మనకు డిస్ప్లే అవుతాయి. ఆర్ ఏదైనా ఒక పర్టికులర్ ఇన్విట్ నేమ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఇన్విట్, పవర్ గ్రిడ్ ఇన్విట్ ని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆ ఇన్విట్ యొక్క ఒక్క యూనిట్ ప్రైస్ 95.14 రూపాయలుగా ఉన్నట్టు ఇలా కనబడుతుంది. ఈ రోజు ట్రేడ్ అవుతున్న 95 రూపాయల 14 ప్రైస్ లోపల ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ ని మనం బై చేసుకోవచ్చు. మరి ఈ ఇన్విట్స్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటివి? ఫస్ట్ డివిడెండ్స్. ఈ ఇన్విట్స్ సంపాదించే రెగ్యులర్ ఇన్కమ్ నుంచి 90% ఆఫ్ ద ప్రాఫిట్స్ ని మనలాంటి ఇన్వెస్టర్లకి, ఎవరైతే ఆ ఇన్విట్ లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఇన్వెస్టర్లకి డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సెకండ్ ఇంట్రెస్ట్. ఈ ఇన్విట్స్ కు వచ్చిన ఇంట్రెస్ట్ ని మనకు కూడా ఇంట్రెస్ట్ రూపంలో ఇస్తుంది. థర్డ్ క్యాపిటల్ రీపేమెంట్. ఈ ఇన్విట్స్ కొంతవరకు క్యాపిటల్ రీపేమెంట్ ని మనకు పే చేస్తుంది. సో ఈ ఇన్విట్స్ ఈ డివిడెండ్స్ ని, ఇంట్రెస్ట్ ని, క్యాపిటల్ రీపేమెంట్ ని ఎవ్రీ 3 months కోసారి పే చేస్తుంది. ఫోర్త్ క్యాపిటల్ గెయిన్స్. ఈ ఇన్విట్స్ ని తక్కువ ప్రైస్ లో కొని ఎక్కువ ప్రైస్ లో అమ్మగా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ కూడా మనకు ప్రాఫిట్సే. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇన్వెట్స్ ఎవ్రీ క్వార్టర్ పే చేసే డివిడెండ్స్ మీద, ఇంట్రెస్ట్ మీద మనం టాక్స్ పే చేయాల్సి ఉంటది. అలాగే ఈ ఇన్విట్స్ ని 3 years లోపల సెల్ చేసినప్పుడు వచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్స్ మీద STCG షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి ఉంటది. ఒకవేళ 3 years తర్వాత అమ్మినప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మీద LTCG లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాల్సి ఉంటది. ఈ క్యాపిటల్ రీపేమెంట్ మనీ మీద ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఈ క్యాపిటల్ రీపేమెంట్ అనేది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ. ఈ ఇంట్రెస్ట్ ఎలా వస్తది, క్యాపిటల్ రీపేమెంట్ ఎలా పే చేస్తది అనే విషయాల్ని
నేను రీడ్స్ వీడియో లోపల చెప్పిన. మళ్ళీ ఇక్కడ అదే చెప్తే టైం వేస్ట్ అని ఆ టాపిక్ ని స్కిప్ చేస్తున్నా. మరి ఈ ఇన్విట్స్ లోపల ఉన్న రిస్కులు ఏంటివి? ఫస్ట్, ట్రాఫిక్ ఆర్ యూసేజ్ రిస్క్. ఏదైనా కొన్ని కారణాల వల్ల ఈ హైవే రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గిపోయినా, ఈ ఎలక్ట్రిసిటీ యూసేజ్ తగ్గినా, ఈ మొబైల్ నెట్వర్క్స్ యొక్క యూసేజ్ తగ్గిపోయినా, ఈ ఇన్విట్స్ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ తగ్గిపోయి మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి. సెకండ్, రెగ్యులేటరీ ఆర్ పాలసీ రిస్క్. మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్ సెబీ ఏదైనా రెగ్యులేటర్ ని చేంజ్ చేసినప్పుడు ఈ ఇన్విట్స్ యొక్క రెవెన్యూ తగ్గిపోయే అవకాశం ఉంది. తద్వారా ఈ ఇన్విట్స్ మనకు పే చేసే మనీ కూడా తగ్గిపోతుంది. థర్డ్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ఇన్విట్స్ దాదాపు 45 నుంచి 50% ఆఫ్ ద మనీని బ్యాంకు నుంచి లోన్ గా తీసుకొస్తాయని. ఒకవేళ ఆర్బీఐ ఈ ఇంట్రెస్ట్ రేట్ ను పెంచిందనుకో, ఈ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరిగిపోయి ఈ ఇన్విట్స్ యొక్క ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. ఫోర్త్, ట్యాక్స్. ఈ ఇన్విట్స్ పే చేసే డివిడెండ్స్ మీద, ఇంట్రెస్ట్ మీద, క్యాపిటల్ గెయిన్స్ మీద మన యొక్క టాక్స్ స్లాబ్ ను బట్టి టాక్స్ కట్టాల్సి ఉంటది. మరి ఈ రీడ్స్ వర్సెస్ ఇన్విట్స్ లోపల ఏది బెస్ట్? ఈ స్టాక్ మార్కెట్ లోపల, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ లోపల ఫలానా ఇన్వెస్ట్మెంట్ 100% బెస్ట్ అని ఎవరు కూడా చెప్పలేరు. డిఫరెంట్ పీపుల్స్ యొక్క రిస్క్ అపటైట్, వారికి కావాల్సిన రిటర్న్స్ ను బట్టి అండ్ వారు హోల్డ్ చేసే టైం ను బట్టి డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ కు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ సూట్ అవుతాయి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇన్వెస్ట్మెంట్ మెంటాలిటీ, అవుట్లుక్ ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లని, మ్యూచువల్ ఫండ్స్ అని, బిట్ కాయిన్స్ అని ఇలా రకరకాల ఇన్వెస్ట్మెంట్లు మార్కెట్ లోపల అవైలబుల్ గా ఉన్నాయి. సరే, నా పరంగా ఈ రెండింటిలో ఏది బెస్ట్ చెప్తాను. ఇంతకీ ఇప్పటిదాకా చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన యొక్క లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నా పర్సనల్ గా ఈ రీడ్స్ కన్నా ఇన్విట్స్ ఏ బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఈ రీడ్స్ లోపల డివిడెంట్ ఈల్డ్స్ 6 నుంచి 8% గా ఉంటే, ఈ ఇన్విట్స్ లోపల డివిడెంట్ ఈల్డ్స్ 9 నుంచి 12% గా ఉన్నాయి. ఈ రీడ్స్ పే చేసే ప్రాఫిట్స్ లోపల 30 నుంచి 40% ఆఫ్ ద ప్రాఫిట్స్ టాక్స్ ఫ్రీ అయితే, ఈ ఇన్విట్స్ పే చేసే ప్రాఫిట్స్ లోపల 50 నుంచి 70% ఆఫ్ ద ప్రాఫిట్స్ టాక్స్ ఫ్రీ. ఇలా ఎక్కువ డివిడెంట్ ఈల్డ్ అండ్ ఎక్కువ శాతం టాక్స్ ఫ్రీ ఉండడం వల్ల నాకు ఇన్విట్స్ ఏ బెస్ట్ గా అనిపించినాయి. అలాగని రీడ్స్ ఏం తక్కువేం కాదు. లిక్విడిటీ పరంగా చూసుకుంటే రీడ్స్ బెస్ట్ గా ఉంటాయి అండ్ గ్రోత్ పరంగా చూసుకుంటే ఇన్విట్స్ కన్నా ఎక్కువగా ఈ రీడ్స్ లోపల గ్రోత్ ఉంటది. అండ్ ఫైనల్ గా ఈ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఈ రీడ్స్, ఇన్విట్స్ ఏ కాకుండా ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి పెద్ద ఇన్స్టిట్యూషన్ కి అండ్ హెచ్ఎన్ఐ వాళ్ళకి సూట్ అవుతాయి. వీటి లోపల మినిమం ఇన్వెస్ట్మెంటే 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉంటది. మన లాంటి మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకి అంత డబ్బు కష్టం కాబట్టి ఈ 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రస్తుతంగా స్కిప్ చేస్తున్నా. సో ఎలా అనిపించింది ఈ ఇన్విట్స్ వీడియో? నెక్స్ట్ వీడియో లోపల ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫండ్స్ అండ్ ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా జై భారత్, జై హింద్.